ఉంది. ఇక పేదోళ్ల జాతరనే సారక్క జాతరకు వాళ్ళు రాలే, అక్షింతలు వేసేవారు ఒకవైపు, అభివృద్ధి చేసేవారు మరోవైపు ఉన్నారని, ప్రజలు ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలని సీఎం సూచించారు. కేసీఆర్ కుటుంబ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఆ అప్పులను తీర్చుకుంటూనే తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. ఈ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరూ కూడా సమ్మక్క సారక్క జాతరకు హాజరు కాలేదని అయితే మరి చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ప్రధాని మోడీపై దాడికి విపక్ష ఎంపీల కుట్రని, అందుకే సభకు రావద్దన్నాను స్పీకర్ ఓం బిర్లా సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాల్సి ఉండగా లోక్సభలో విపక్షాల ఆందోళన దృష్ట్యా స్పీకర్ ఓం బిర్లా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు ముందస్తు ప్రణాళికతో దాడి చేసే తరహాలో నిరసనలు తెలపడానికి సిద్ధమయ్యారని, తనకు ఖచ్చితమైన సమాచారం ఉందని, అందుకే ప్రధానిని సభకు రావద్దన్నానని తానే స్వయంగా సూచించారు స్పీకర్ వెల్లడించారు. దీంతో ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మాన సభలో ఆమోదం పొందింది. సభలో విపక్షాల తీరును స్పీకర్ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ నిషాకాంత్ దుబే ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన ఛాంబర్కు వచ్చి ప్రవర్తించిన తీరుపై ఆయన తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందని కూడా ఓం బిర్లా చెప్పారు. ఇక యూట్యూబ్లో కొత్త ఫీచర్స్ 27 భాషల్లో వీడియోలు ఆటోమేటిక్గా డబ్ అవుతాయి. సహజమైన వాయిస్ కోసం ఎక్స్ప్రెసివ్ స్పీచ్ అనే కొత్త అప్డేట్ వచ్చింది. గూగుల్ యాజమాన్యంలోని ప్రముఖ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ తన ఏఐ ఆధారిత ఆటో డబ్బింగ్ ఫీచర్ను యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు పరిమితంగా ఉన్న ఈ సౌకర్యం ఇప్పుడు అన్ని ఛానళ్లకు విస్తరించింది. దీని ద్వారా వీడియోలను 27 భాషల్లోకి ఆటోమేటిక్గా డబ్ చేసి చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ను భాష అడ్డంకులు లేకుండా వీక్షించడానికి ఇది వీలు కల్పిస్తుంది. 2023లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమైన ఈ ఫీచర్ను 2024లో నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ వీడియోలకు విస్తరించారు. ఇప్పుడు మ్యూజిక్ వీడియోలు మినహా దాదాపుగా అన్ని రకాల వీడియోలకు ఈ ఆటోమేటిక్ డబ్బింగ్ సదుపాయం వర్తిస్తుంది. ఈ ఫీచర్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. డిసెంబర్ 2025 రోజుకు సగటు 60 లక్షల మందికి పైగా వీక్షకులు కనీసం 10 నిమిషాల పాటు ఆటో డబ్ కంటెంట్ను చూశారని యూట్యూబ్ వెల్లడించింది. ఈ అప్డేట్లో భాగంగా ఎక్స్ప్రెసివ్ స్పీచ్ అనే కీలక ఫీచర్ను ప్రవేశపెట్టారు. ఇది డబ్ చేసిన వాయిస్ను మరింత సహజంగా ఒరిజినల్ స్పీకర్ హావభావాలతో టోన్కు దగ్గరగా ఉండేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హిందీ, ఇంగ్లీషు, స్పానిష్తో సహా 8 భాషల్లో అందుబాటులో ఉంది. ఇక అదేవిధంగా మనం చూడవచ్చు, చెన్నైలో 1500 కాకులు మృతి చెందిన, ఇది చాలా మరి బర్డ్ ఫ్లూగా దీన్ని అభివర్ణిస్తున్నారు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెన్నైలో 1500కు పైగా కాకులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇది బర్డ్ ఫ్లూ కారణంగానే అని నిర్ధారణ కావడంతో నగరాన్ని హై అలర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి వ్యాధి నివారణ చర్యలు ముమ్మరం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల రోజుల్లో నగరంలోని అడయార్, గాంధీనగర్, పల్లిక్కరణై, వేలచ్చేరి, ఈస్ట్ కోస్ట్ రోడ్, ఓల్డ్ మహాబలిపురం రోడ్లు వంటి పలు ప్రాంతాల్లో కాకులు పెద్ద సంఖ్యలో చనిపోయి కనిపించాయి. మరి సమాచారం అందుకున్న కాంచీపురం యానిమల్ డీసీజీ ఇన్వెస్టిగేషన్ బృందం గత నెలలో మరణించిన కాకుల నుంచి శాంపిళ్లను సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజ్ కంట్రోల్కు పంపింది. పరీక్షల అనంతరం కాకుల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని నివేదికలు స్పష్టం చేశాయి. ఈ వైరస్ ఇతర జంతువులకు అరుదుగా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండడంతో కేంద్ర పశువైద్య పరిశోధన సంస్థ తమిళనాడు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి లేఖ రాసింది. నిఘాను పెంచాలని, ప్రభావిత ప్రాంతాల్లో పక్షుల కదలికపై ఆంక్షలు విధించాలని కూడా సూచించింది. మరి బర్డ్ ఫ్లూ ఎంతటి ప్రమాదకరమైందో మనందరికీ కూడా తెలుసు. ఇక పాత బస్తీలో మెట్రో విస్తరణ, హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక రెండో ఫేజ్లో మరి మెట్రో లైన్ పనులు మరింత వేగవంతం కూడా అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే పర్మిషన్ కూడా వచ్చేసింది. ఇక డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై సుప్రీంకోర్టు 4 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు మరి చురకలు అంటించిందని కూడా ప్రచురించారు. ఇక ఆమనగల్లు మున్సిపాలిటీ అభ్యర్థి బీఆర్ఎస్తోనే సాధ్యమంటున్నారు. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలంటున్నారు. మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేతిరెడ్డిపల్లి గ్రామంలో న్యాయవాది స్వప్న ఉదాంతం రాష్ట్ర ప్రజలకు మొత్తం బాధ కలిగించింది. ఆడబిడ్డ న్యాయవాదిగా చదివి ప్రాక్టీస్ చేసి రేపో మాపో పెళ్లి చేసుకున్న ఆడబిడ్డను ఆస్తి తగాదాలతో సొంత కుటుంబ సభ్యులు హత్య చేయడం దారుణమన్నారు. స్వప్న హత్యను ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి కల్వకుంట్ల కవిత చెప్పడం అయితే జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థులు ముమ్మర ప్రచారం అయితే చేస్తున్నారు ఆమనగల్లులో అని కూడా ప్రచురించారు. ఇక విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ, మున్సిపాలిటీలపై గులాబీ జెండా పక్కాగా ఎగరవేస్తామని మొయినాబాద్
మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రతిజ్ఞ పూనారని కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో నిర్వాహంగా ఓటు వేయండి మరి షాద్నగర్ డీసీపీ సిహెచ్ శిరీష కూడా చెప్పారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ చెప్పే మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మరి ఎమ్మెల్యే తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయని కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అయితే తెలిపారు. ఇక మనందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, అభివృద్ధికి బాటలు వేయండి అని కేశంపేట మండల మాజీ జడ్పీటీసీ తాండ్రాల విశాల శ్రవణారెడ్డికి చెప్పారని కూడా ప్రచురించారు. ఇక పొరుపూరులో వినూత్నంగా అభ్యర్థుల ప్రచారం, రీల్స్, ఏఐ కాల్స్, ఓటర్ను ఆకర్షించేలా సోషల్ మీడియా. మరి అదేవిధంగా బ్యాలెట్ పేపర్లో మరి లోపాలు ఉండవద్దు అని కలెక్టర్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ పేపర్ల ముద్రను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. మరి ఈ బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తేడా ఉండొద్దని కూడా చెప్పారు. ఇక అదేవిధంగా బలూచిస్తాన్ అణిచివేతల మధ్య అస్తిత్వ పోరాటం అని కూడా మరి ఒక ఆర్టికల్ రాయడం అయితే జరిగింది. అదేవిధంగా మార్చి 15న 2016 ఏఎన్ఎన్ అవార్డ్స్ వస్తున్నాయి. మీరు ఎవరైనా మరి ఏఎన్ఎన్ అవార్డ్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇక రచయితలకు ఆహ్వానం, ప్రతిరోజు ప్రచురితమయ్యే ఎడిట్ పేజీకి మరి దేశ రాష్ట్ర రాజకీయాలు, అంతర్జాతీయ పరిణామాలు, ప్రభుత్వ తీరుతెన్నుల విధంగా రంగాలపై విశ్లేషణలు, వ్యాసాలు, తాజా అంశాలపై అభిప్రాయాలు పంపండి అని కూడా మరి మీ రచనను పంపించాల్సిన చిరునామా mahapatrika@gmail.com అని చెప్పి వాట్సాప్ నెంబర్ను కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆదిలాబాద్లో ఎంఐఎం నేతల అధినేత ప్రచారం, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులేని ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఎంఐఎం అభ్యర్థుల గెలుపు కోరుతూ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆత్మీయంగా పలకరించారు. మజ్లిస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా వార్డుల్లో మౌలిక వసతులు కరువయ్యాయన్నారు. మరి బీఆర్ఎస్ బీజేపీలు ఆదిలాబాద్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. తమ పార్టీలో ఎన్నికల స్వతంత్రంగానే బరిలో ఉందని స్పష్టం చేశారు. మూతబడ్డ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని, ఎయిర్పోర్ట్ నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పి మరి అసరుద్దీన్ ఓవైసీ చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మేడారం హుండీ లెక్కను ప్రారంభించిన మరి మంత్రి కొండా సురేఖ. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీ లెక్కింపు ప్రక్రియ గురువారం మొదలైంది. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మహిళల భద్రతే షీ టీమ్స్